ఏమన్నారు ఇంట్లో? షాక్ మీద షాక్. మా ఆయన కత్తి కోసం కూడా వెతికారు. మూడ్ మొత్తం పాడైంది. మూడ్ బాలేనప్పుడు నిశ్శబ్ద బావిలో దిగమన్నాడు నాభ్యానంద స్వామి. అవును, ఎప్పుడు ఆ పేరు చెప్తావ్? ఎవరా నాభి బాబా? చెప్తా. ఒకరోజు అడవిలో ఒక బిజినెస్ మ్యాన్ వెళ్తూ ఉంటే వెనకాల నుంచి దొంగలు పడ్డారు. ఆయన ముందుకు పరిగెత్తాడు. వెనక నుండి దొంగలొచ్చారు. ఆయన అలా కొండల మధ్యలోకి వెళ్ళాడు. వాళ్ళు కూడా కొండల మధ్యలోకి వచ్చారు. ఆయన ముందు, వాళ్ళు వెనక. ఆయన ముందు ముందు వెనక ముందు వెనక. తర్వాత ఏమిందో చెప్పు. రెండు కొండల మధ్య దాక్కుందామని అతను చూశాడు. వాళ్ళు వదల్లేదు. వెనక్కి పరిగెత్తాడు. అటొచ్చారు. అప్పుడతను కొండలు దాటుతూ 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 ఒక విశాలమైన ప్రదేశానికి వచ్చాడు. ఆ విశాలమైన ప్రదేశం మధ్యలో అతనికొక లోతైన బావి కనబడింది. అందులో దిగాడు. దొంగలు చుట్టూ తిరుగుతున్నారు. అతను కనబడలేదు. దూరంగా అడవి. వాళ్ళ అడవిలోకి వెతకడానికి వెళ్తూ ఉండగా వివరాలొక్కర్లేదు. తర్వాత ఏమిందో చెప్పు. బావిలో బాబాకి ఒక విశ్వరహస్యం అర్థమైంది. బయటికొచ్చిన తర్వాత తాను తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రజలకి పంచడం మొదలుపెట్టాడు. బొడ్డు నుంచి బయటికొచ్చాడు కాబట్టి నాభ్యానంద స్వామి అయ్యాడు. ఇంతకీ వాడు బావిలో ఏం తెలుసుకున్నాడు? ప్రజలకేం చెప్పాడు? అది చెప్పవే. లోతైన చోట శాంతి ఉంటుందని చెప్పాడు. ఎక్కడా? బొడ్డులోనా? కాదు, లోతైన మనసులో. అవునా కాదా? ప్రేమించిన వ్యక్తి దగ్గర కన్నా శాంతి ఇంకెక్కడుంటుంది చెప్పు? శాంతి అంటే గుర్తొచ్చింది. నిన్నేం జరిగిందో తెలుసా? లోన్లీగా ఉంది, ఊటి వెళ్దాం వస్తావా అని మా ఆఫీస్లో 10 మందిని అడిగా. 12 మంది వస్తామన్నారు. అవునా? మీ పెళ్ళాలని కూడా తీసుకురండి, వాళ్ళ కంపెనీకి నా మొగుడు కూడా వస్తాడు అన్నాను. ఏమన్నారు? ఏమంటారు? కంఠం ఫ్రిడ్జ్లో దాచుకునే మొహమా. కరోనా వచ్చినట్టు పారిపోయారు. కాబట్టి మై డియర్ యంగ్ ఫెలో, పెళ్ళాన్ని ఎవ్వడూ పంచుకోడు, చిల్లకొట్టుడు మానడు. వాళ్ళ సంగతి వదిలే గాని మనిద్దరం ఊటీ వెళ్దామా? అమ్మో, నా దగ్గర డబ్బులు. అరే, నా దగ్గర ఉన్నాయి కదా. పెళ్లి కాకుండా నేను ఈ డబ్బులు వాడుకోను. షూ, ఈ ఊళ్ళో ఉంటే గిల్టీగా ఉందంటావు, ఎవరైనా చూస్తారేమో అంటావు, బయటికి వెళ్దామంటే డబ్బులు లేవంటావు. సరే, పందెం వేసుకుందాం. నేను గెలిస్తే నువ్వు నాతో రావాలి, నువ్వు గెలిస్తే పెళ్ళయ్యే వరకు ఆగాలి. ఓకే, ఏంటి పందెం? నేను నీ నోట్లో వేలు పెడతా. అది ఏ వేలో కనుక్కుంటే నువ్వు గెలిచినట్టు. మొత్తం 3 సార్లు. రెడీయా? బొటను వేలు. ఇన్నాళ్ళు రొమాన్స్ చేసావు, నా చిటికన్ వేలికి బొటను వేలికి తేడా తెలీదా? బొబ్బట్టుకి ఆమ్లెట్కి తేడా తెలియని మొహమా. వన్ మోర్ టైం. మిడిల్ ఫింగర్. కాదు, చూపుడు వేలు. అయ్యో, మళ్ళీ మళ్ళీ. ఇది రింగ్ ఫింగర్. కాదు, చూపుడు వేలు. ఇప్పుడేగా పెట్టాను, తడిగా ఉంటుంది. అది కూడా తెలీదా? ఓడిపోయావు. ప్రోగ్రామ్ క్యాన్సిల్. వన్ మోర్ టైం ట్రై చేద్దాం. నథింగ్ డూయింగ్. లేచి నిలబడు. ఏ? లే. కిస్ మీ. లస్ట్ మేకింగ్. నో, నో లస్ట్, ఓన్లీ లవ్. ప్రేమతో నుదుటి మీద ముద్దు పెట్టు. నేనంటే ఎందుకింత ప్రేమ నీకు? ఎందుకా? సెటైర్లు వేసినా భరిస్తావు, కుళ్ళు చోకులు వేసినా సహిస్తావు. నా ప్రైవేట్ సర్కిల్లోకి రావో, అస్సలు కోపం తెచ్చుకోవో. నడు నొప్పి అంటే బాంబు రాస్తావు, మనసు నొప్పి అంటే కబుర్లు చెప్తావు. నేను ఆడదాన్నని ప్రతి క్షణం గుర్తొచ్చేలా చేస్తావు. అందుకు
ధర్మో రక్షత రక్షితః. ధర్మాన్ని మనం ఆదరిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. మా కుటుంబ గౌరవాన్ని తీయకు. ముందు మా వాడికి విడాకులిచ్చి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకు చావు. మరి మా అమ్మని చేసుకుపోయే ముందు నాన్న పెద్దమ్మకి ఎందుకు విడాకులు ఇవ్వలేదు? నీకు వాతం కమ్మిందే వాతం. నువ్వు రెండో పెళ్లి చేసుకుంటున్నప్పుడు నీ తండ్రి కూడా ఇదే మాట అన్నాడా? వాతం కమ్మిందిరా నీకు వాతం అని. నాది వాతం కాదు. ప్రేమ రాహిత్యం. నాకు కొంచెం ప్రేమ కావాలి. ఎన్ని రాత్రులు ఏడ్చానో మీకు తెలియదు. ఈ ఇంట్లో బతకడం నాకు భయంగా ఉంది. బాత్రూంలో స్నానం చేస్తుంటే ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకు వస్తే తలుపు వెనక ఎవరో ఉన్నారన్న ఫీలింగ్. నీ మనసులో పాపపు ఆలోచనే నిన్నిలా భయపెడుతోంది. నావి చిన్న చిన్న కోరికలు. మొగుడుతో అంత్యాక్షరి ఆడాలని, కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలని. నాకు వ్రతాలు నచ్చావు. మరి అదే కదా నేను చెప్పేది. ఏంటి, మొగుడికి వ్రతాలు నచ్చకపోతే పెళ్ళాలు వదిలేస్తారా? కోరికలు తీర్చకపోతే వదిలేస్తారు. వదిలేయాలి కూడా. కోరిక తీర్చిన మగాళ్ళందరినీ ఆడవాళ్ళు ఇలా వదిలేస్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఒంటరిగా మిగలాలి. లేదా నాలా సెకండ్ సెటప్ పెట్టుకోవాలి. నీకు కొవ్వెక్కిందే, నిజంగా ఒళ్ళు కొవ్వెక్కింది. మీరంతా ఎందుకింత ఇరిటేట్ అవుతున్నారో నాకర్థం కావట్లేదు. మగాడు ఇంట్లో సాంబారన్నం, బయట బిర్యానీ తింటే తప్పులేదు కాని ఆడ తింటే తప్ప? ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు సినిమా చూసిన జనం ఇద్దరు మొగుళ్ళ ముద్దుల పెళ్లాన్ని ఎందుకు చూడరు? ఇంతకీ ఏమంటావు? 3 రోజులు వాడితో 4 రోజులు మా వాడితో ఉంటానంటావా? కాదు, 6 రోజులు వాడితో, 1 రోజు మీ వాడితో. మనిషివి కాదే, రాక్షసివి. ఆ దేవుళ్ళు కూడా నిన్ను క్షమించరు. ఎందుకు క్షమించరు? పురాణాల్లో దేవుళ్ళకే 2 భార్యలు. ఆడదేవుళ్ళకి 2 మొగుళ్ళు లేరు. అందుకే మేం చేయలేని పనిని నువ్వు చేశావని పైనుంచి వాళ్ళు దీవిస్తారు. చూడమ్మా, శృతి మించిన కామాన్ని పైత్యం అంటారు. స్త్రీలు పతివ్రతలై ఉండాలని మనుధర్మశాస్త్రం చెబుతోంది. మొగుడు ఏకపత్ని వ్రతుడై ఉండాలని కూడా రామాయణం చెప్తుంది. నేను ఏకపత్ని వ్రతుణ్ణే. నీ జేబులో దొరికే కండోమ్ ప్యాకెట్ మీద బొట్టేసి చెప్పు. అవునే, తిరిగాను. అయితే ఏమంటావు? తిరిగి తిరిగి మెడికల్ హిస్టరీలోనే లేని జబ్బులన్నీ తగిలించుకున్నావు. నువ్వు ఆగరా? చూడమ్మా, మీ నాన్న చేసిన పని తప్పే. నా కొడుకు బయట తిరుగుళ్ళని నేను సమర్థించడం లేదు. కానీ నా సంగతి తీసుకో. వీడు పుట్టినప్పటి నుంచి నా భార్య కూడా సుఖం ఇవ్వడం మానేసింది. అలా అని నేను ధర్మాన్ని అతిక్రమించలేదే. నాతిచరామే అని ఎప్పుడైతే వాగ్దానం చేశానో అప్పటి నుంచి నా భార్యతోనే ఉన్నానమ్మా. అది ధర్మం అంటే. ఆహా, అవునా? ఏది మీ చెయ్యి ఒకసారి ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి, చెప్తాను. వెనక నుంచి చూస్తే నడుము ముచ్చటగా కనిపించి ముట్టుకోవాలనిపించింది. నా భార్య రోగి, సుఖం లేదు. నీ మొగుడు ముండలోడు. మనిద్దరం ఆవేశంతో కాలిపోవడం కన్నా లోపాయికారిగా అల్లుకుపోవడం మంచిది కదమ్మా. ఆవేశంతో ఒళ్ళు కాలిపోతుంది అంటారు. ఒళ్ళు కాదు, మనసు. మనసు కోరికతో కాలిపోతోంది. ఒళ్ళు కూడా కాలితే ఎలా ఉంటుందో చూడండి.
కోడలి నడుము కూతురు ఛాతి చూసే ముచ్చట పడే ఈ ముసలాయన నాకు మనుధర్మం చెప్తున్నాడు. బయటికి తెలియకుండా ఇంట్లోనే సర్దుకుపోదామంటున్న నా మామగారి చేతి మీద వాత ఇది. ఇద్దరు ఆడవాళ్ళని ముంచేసి దానికి నిజాయితీ అని పేరు పెట్టుకున్న మా నాన్న గుండెల మీద కూడా ఇదే వాత. పెళ్లంతో సత్యనారాయణ వ్రతం కన్నా ముండెలతో మందే బెటర్ అన్న దొంగ నా కొడుకు నా మొగుడి శరీరం మీద వాత ఎక్కడుందో చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. మీ ముగ్గురు సమాజానికి ప్రతినిధులు. నా పైత్యం గురించి వాతం గురించి అడిగే ముందు మీ వాతల గురించి ఆలోచించుకోండి. రమేష్ రమేష్ క్షమించండి నాన్న, క్షమించండి మావయ్య గారు. రమేష్ నా స్నేహితుడు, అన్నయ్య లాంటివాడు. మీకు బుద్ధి రావాలని మేమిద్దరం కలిసి నాటకం ఆడాం. అంటాననుకున్నారు కదూ? లేదు, అది పాత క్లైమాక్స్, ఇది జీవితం. Feels so right, feels so right inside. ఆకాశంలో సగం అంటారంటారంటారంటారంటారీ జనం. విప్పి చూస్తే వాస్తవం, మేడి 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 పండే సమస్తం. దేవుడికిద్దరు భార్యలు, శివుడికైనా దశరథుడికైనా. ఇద్దరు 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 ముగ్గురు ముగ్గురు ముగ్గురు. ఇద్దరు 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 ముగ్గురు ముగ్గురు ముగ్గురు. ఇంద్రుడైనా చంద్రుడైనా పెళ్ళాం ప్లస్ వన్, 1+1. పెళ్ళాం ప్లస్ 1, 1+1. నాటి నుంచి నేటి వరకు విధి వ్రాసిన ద్రౌపది తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా పురాణమైన ఇతిహాసమైన చూసామా మరి చూసామా? ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు, ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు. Why should only men enjoy? Please come in.
నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నా హస్బెండ్ రమేష్ అంకుల్. అవునా? మీ అంకుల్ని పెళ్లి చేసుకున్నారా? అంకుల్ అన్నది మిమ్మల్ని. హీస్ మై సెకండ్ హస్బెండ్. ఓ, కంగ్రాచులేషన్స్. నేను చేసింది తప్ప అంకుల్? ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదమ్మా. నాదొకటే ప్రశ్న. ఒక మగాడు 2 పెళ్లిళ్లు చేసుకుంటే తప్పులేదు కానీ మేం చేసుకుంటే తప్ప? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ పెళ్లిళ్ళు ఇవేమి ఉండేవి కాదమ్మా. బలవంతుడు 10 మంది ఆడవాళ్లను ఉంచుకునేవాడు, పిల్లల్ని కనేవాడు. అక్కడ కామమే తప్ప ప్రేమ ఉండేది కాదు. క్రమక్రమంగా మనిషి ప్రేమ విలువ తెలిసింది. నాతి చరామి అనే వాగ్దానంతో పెళ్లి మొదలైంది. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. భార్యతో కోరిక తీరని మగవాడు సెకండ్ సెటప్ పెట్టుకున్నాడు. నాదొకటే ప్రశ్న అంకుల్. ఒక మగాడు చేయగలేంది ఒక ఆడదెందుకు చేయకూడదు? మీరు ఈ స్కామ్ ఎందుకు చేశారని టీవీ డిబేట్లో పొలిటికల్ లీడర్ని అడిగామనుకోండి, మీ అపోజిషన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయలేదా అంటాడా అనడా? అంటాడు సార్. వాడు చేశాడని మనం చేయటం కాదమ్మా. ఎనీవే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి రా. లేదు చచ్చి, ఇవాళ లేబర్కి జీతాలు ఇవ్వాలి. బాగా లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతుంది? 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. అదేంటి నవ్వుతున్నావు? నా మొదటి మొగుడు రాత్రి 1 గంట వరకు మందు కొట్టి వచ్చేవాడు. నా రెండో మొగుడు రాత్రి 10 వరకు పని చేసి వస్తాడు. ఏం తేడానో నాకర్థం కావడం లేదు. ఛ, అలా అనకు. సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేస్తా. థ్యాంక్ యూ. ఏంటి ఇలా వచ్చావు? వారానికి ఓ రోజు నాతో ఉంటాన్నావుగా, అందుకని వచ్చా. మన ఇంటికి వెళ్దామా, ఇక్కడే ఉందామా? రై, నువ్వుండు రమేష్, కూర్చో. ఇలా రావడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? నువ్వేగా చెప్పావు వారానికి 6 రోజులు వాడితోని 1 రోజు నాతోని ఉంటానని. పదా, వస్తావా రావా? రై రై రై, నిన్నే. ఏంట్రా? ఏంటి ఈ మంగళసూత్రం? నేను కట్టింది. మంచోణ్ణి కాబట్టి ఇద్దరిని వదిలేశాను. అడ్డుపడితే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పదవే. ఏంటిది? 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 నువ్వు ఇంకొకరితో ఉంటే నేను సహించలేను. నా సంగతి నీకు బాగా తెలుసు కదా.
మరి నా పెళ్ళంతో నువ్వు ఉన్నప్పుడు నేను భరించలేదా? సచి ఇప్పుడు నా పెళ్ళాం. ఎప్పటి నుంచో నా పెళ్ళ. బట్ షీఈ్ మై లవ్. షీఈ్ మై వైఫ్. షట్ అప్. యు షట్ అప్. షట్ అప్. ఐ సే యు షట్ అప్. షట్ అప్. షట్ అప్. స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. ఇద్దరు కాస్త గొడవ ఆపుతారా? రమేష్, విడాకులు తీసుకోను, ఇద్దరితో కలిసి ఉంటానని నేను నీకు ముందే చెప్పాను. చెప్పావు. ఏం చెప్పావు? ఒకరోజు వాడితో 6 రోజులు నాతో ఉంటానని చెప్పావు. అవును. అంటే ద్రౌపదిలా ఒక్కో ఏడాది ఒక్కొక్కరితో అన్నమాట. అవును. మరి పాండవులందరూ జలసి ఏమీ లేకుండా అలా అడ్జస్ట్ అవ్వలేదా? అవ్వలేదు. 4 ఏళ్ల టర్న్ వచ్చే వరకు ఆగలేక నలుగురు వేరువేరు పెళ్లిళ్ళు చేసుకున్నారు. అలాగే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. శైలజ, శైలజ, రమేష్, రమేష్, నా కాబోయే భార్య. నో, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు రమేష్ని పెళ్లి చేసుకుంటున్నప్పుడు నేను కూడా ఇదే ప్రశ్న వేశాను. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని. గుర్తుందా? ఇదంతా నాటకం. శైలజ నా చెల్లెల్లాంటిది అని అంటాననుకున్నావా? కాదు. నువ్వు ఇద్దరు మొగుళ్లతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేను మాత్రం ఇద్దరు ఆడవాళ్ళతో ఎందుకు చేయకూడదు? నేను లివింగ్ టుగెదర్ అన్నాను, నువ్వు లివింగ్ 3 గెదర్ అన్నావు. రమేష్ లివింగ్ 4 గెదర్ అన్నాడు. ఇద్దరు మొగుళ్ళు, ఇద్దరు పిల్లలు, బానే ఉంది కదక్కా. నోర్మోయ్. ఏ ఎందుకు ముయ్యాలి? అందరి శాలరీస్ కలుపుకోవచ్చు కదా. ఒకరికి ఒంట్లో బాగాలేకపోతే ఇంకొకరు వంట చేయొచ్చు. షట్ అప్. యు షట్ అప్. యు షట్ అప్. ఎందుకే నోరు మూసేది? నువ్వు నాతో మాట్లాడేదానివా? యు బిచ్. నేను బిచ్ అయితే నువ్వు బీచ్. 10 మంది తిరిగే బీచ్. నిన్ను నా కూతురికి కడుపు వచ్చింది. తండ్రి ఎవరో తెలీదు. ఈ పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. సెకండ్ సెటప్లోని తండ్రులకు అస్సలు రాకూడదు. ఏంటండి నా మీద సెటైర్లు ఇస్తున్నారా? లేదండి, వాస్తవం చెప్తున్నాను. మీరు కూర్చున్న కుర్చీలోనే మీ కూతురు కూర్చుని మా నాన్న చేసిన పని నేను చేస్తే తప్పేంటి అని అడిగింది. చూద్దాం వాళ్ళు ముగ్గురు కలిసి ఏం డిసైడ్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి తండ్రెవరు? ముందు అత్తేలాలే. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. చెప్పమ్మా. నా తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. నా మొగుడు 10 మందితో తిరిగాడు. నా మామ నా మీద చెయ్యి వేశాడు. వాళ్ళందరూ బానే ఉన్నారు. సమస్య నాకే ఎందుకొచ్చింది? 2 క్షేత్రాల్లో ఒకే బీజం పడితే పర్లేదు కానీ ఒకే క్షేత్రంలో 2 బీజాలు పడితే ఇవే గొడవలొస్తాయమ్మా. ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి తండ్రెవరు? ముందు అత్తేలాలే. ఎవరైతే ఏముంది, మనం నలుగురం కలిసుంటాం కదా. కాదు, బిడ్డ పుట్టగానే DNA టెస్ట్ చేయించాలి. ఎందుకు? ఆ బిడ్డని పెంచి పెద్ద చేయడానికి దాదాపు 15-20 లక్షలు ఖర్చవుతుంది. నా బిడ్డ కాని పక్షంలో నేనెందుకు పోషించాలి? నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు నాకు అన్న నువ్వేనా ఇలా మాట్లాడుతోంది రమేష్? అది ఆకర్షణ, ఇది బాధ్యత. కాదు, అది కళ.
ఇది వాస్తవం. నీ గురించి ఎన్ని ఊహించుకున్నాను, చివరికి నువ్వు చేసింది ఇదా? ఎవరు ఏమీ చెయ్యనక్కర్లేదు. ఏ డిఎన్ఏ టెస్టు అవసరం లేదు. నేనే పోషిస్తాను. అవును, పుట్టబోయేది నా భార్య కొడుకు. నేనే తండ్రిని. ఈవిడ నా భార్య. ఈవిడి బిడ్డకి నేనే తండ్రిని. ఆ బిడ్డ నాదైనా ఇంకెవరిదైనా సరే మనసా వాచా కర్మన నేనే పోషిస్తాను. రమేష్, మీ భ్రాంతులను తొలగిపోయే కదా. ప్రేమ వేరు, పెళ్లి వేరు. పెళ్ళంటే ఒక బాధ్యత. మీరు కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కథ సుఖాంతం అయిపోతుంది. ఓకేనా? అది మేము తర్వాత నిర్ణయించుకుంటాం. అప్పటిదాకా కలిసే ఉంటాం. లివింగ్ టుగెదర్ అన్నమాట. వెళ్దామా? వెళ్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లివింగ్ టుగెదర్లో నష్టపోయేది తామే అని ఈ అమ్మాయిలు ఎప్పుడు తెలుసుకుంటారు? రమేష్తో నా ఎక్స్పీరియన్స్ నేర్పిన పాఠం అదే సార్. సార్, నేను మంచిగా మారిపోయానని, తాగుడు మానేస్తానని సినిమా ఎండింగ్ డైలాగ్ చెప్పను, కానీ మంచి మొగుడుగా ఉండడానికి ప్రయత్నిస్తాను. గుడ్. మీలో ఈ మార్పు వచ్చిందంటే అంతకన్నా కావాల్సిందేముంది? విష్ యూ ఆల్ ది బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, నాకు ఒక డౌట్ మిగిలిపోయింది. ఇద్దరు మొగుళ్ళకి ఒక పెళ్ళాం, ఒక మొగుడికి ఇద్దరు పెళ్ళాలు అలా చాలమ్మా, ఇక వదిలిపెట్టు. ఆకాశంలో సగం అంటారంటారంటారంటారంటారీ జనం. విప్పి చూస్తే వాస్తవం. మేడి 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 పండే సమస్తం. దేవుడికిద్దరు భార్యలు, శివుడికైనా దశరథుడికైనా. ఇద్దరు 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 ముగ్గురు ముగ్గురు ముగ్గురు. ఇద్దరు 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 ముగ్గురు ముగ్గురు ముగ్గురు. ఇంద్రుడైనా చంద్రుడైనా. పెళ్ళాం ప్లస్ వన్, 1+1. పెళ్ళాం ప్లస్ 1, 1+1. నాటి నుంచి నేటి వరకు విధి వ్రాసిన ద్రౌపది తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా పురాణమైన ఇతిహాసమైన చూసామా మరి చూసామా? ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు, ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు. Why should only men enjoy?